కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కేంద్ర బృందం పర్యటించింది. ఈ పర్యటనలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. పాలైక తిప్పలో అవుట్ ఫాల్ స్లూయిజ్ను పరిశీలించారు. దెబ్బతిన్న అవుట్ ఫాల్ స్లూయిజ్ను తిరిగి పునర్నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం కేంద్ర బృందం దీన్ని పరిశీలించింది. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే కోడూరులో గోకులాన్ని ప్రారంభించారు. జనరల్గా ఈ గోకులం అనేది మా పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క కాన్సెప్ట్. పేద కుటుంబం వాళ్ళకి ఈ గోకులం ద్వారా ఈ రుణాలు మంజూరు చేస్తే, ఈ డబ్బులు కానీ ఇచ్చినట్లయితే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ కాన్సెప్ట్ను మొదలుపెట్టారు. ఉదాహరణకి ఇది చూస్తే చాలా చక్కగా ఉంది. సో దాదాపు ఇది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 122 ఇచ్చారు. దీనికి తోడుగా ఎవరైనా సరే బెనిఫిషరీస్ ముందుకు వచ్చి గేదెలు కానీ ఆవులు కానీ బ్యాంకు రుణాల ద్వారా చేసుకున్నామంటే దానికి కూడా సబ్సిడీ ఉంది. దాదాపు ఒక 35%. ఒక గేదెని ₹1,00,000 పెట్టుకుంటే 35,000 రూపాయలు సబ్సిడీ వచ్చింది. సో ప్రభుత్వ బ్యాంకుల ద్వారా ఆ రుణాన్ని కూడా పొందవచ్చు, ఆ సబ్సిడీ కూడా తీసుకోవచ్చు. ఇండస్ట్రీస్ GM గారి ద్వారా మీరు కానీ జేడీ అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ దాని కానీ వెళ్తే ఆ సదుపాయం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఏదన్నంటే బుద్ధప్రసాద్ గారి ఆఫీస్ కానీ లేదా మా ఆఫీస్ కానీ కాంటాక్ట్ చేసిన దీని గురించి మీకు వివరాలు ఇచ్చేసి, సో పేద కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉందో ఇవన్నీ చేసుకోవడానికి కూడా ఆస్కారం. జనరల్గా ఈ గోకులం అనేది మా పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి